నమస్తే మా. ఇప్పుడు జాబ్ అని చేస్తున్నావు, నీ గోల్ ఏంద్రా అని ఎవరన్నా అడిగితే మోస్ట్లీ ఏం చెప్తావు? మా నాకు జాబ్ కావాలి, ఏదో ఒక ఆఫర్ రావాలి, ఏ జాబ్ అయినా పర్లేదురా కొంచెం జల్దీ సెటిల్ కావాలి. ఇక్కడ జాబ్ రావాలి అనేది ఇండానికి కరెక్ట్ గానే ఉంటది, కానీ అది మన కంట్రోల్ ఉండే గోల్ కాదు కదా. ఎందుకంటే జాబ్ చేయడం ఒక రకంగా రిక్రూటర్ చేతిలో ఉంటది, ఇంటర్వ్యూ ప్యానల్ చేతిలో ఉంటది, అండ్ మార్కెట్ ఎట్లుంది అనేది మన కంట్రోల్ ఉండదు. ఆల్సో టైమింగ్ కూడా మన కంట్రోల్ ఉండదు. సో మనం ఎంత ఎఫర్ట్ పెట్టినా కూడా రిజల్ట్ మన చేతిలో లేదు, ఉండదు కూడా. సో అందుకే మనం ఈ వీడియోలో ఈ జాబ్ కావాలి అనే వేగ్ గోల్ ని క్లియర్ గా మనకు అర్థమయ్యే భాషలో మన కంట్రోల్ ఉండే చిన్న చిన్న మైల్ స్టోన్స్ లాగా ఎట్లా మార్చుకోవాలో చూద్దాం. జాబ్ అంటే ఒక 5 మైల్ స్టోన్లలో చూడొచ్చు. ఫస్ట్ ఇది రోల్ క్లారిటీ, నెక్స్ట్ ప్రొఫైల్ రెడీనెస్, థర్డ్ ఆపర్చునిటీస్, ఫోర్త్ నెట్వర్కింగ్, అండ్ ఫిఫ్త్ ఇంటర్వ్యూస్. ఇవి క్లియర్ గా ఉంటే జాబ్ అంటే అనేది ఎమోషనల్ గా కాకుండా ఆపరేషనల్ గా ఉంటది. ఇప్పుడు ఈ స్టెప్లన్నీ ఒక్కొక్కటి సింపుల్ గా చూద్దాం. స్టార్టింగ్ విత్ రోల్ క్లారిటీ. మనం ఆల్రెడీ మొన్న వీడియోలో దీని గురించి ఇన్ డెప్త్ గా చూసినాం. ఆ వీడియోని ఐ బటన్ లో ఇంకా కింద డిస్క్రిప్షన్ లో కూడా పెట్టిన అవసరం పడుతుంది, చూడండి. బట్ ఒక బ్రీఫ్ ఇవ్వాలంటే మనకి ఏం రోల్ కావాలి, మనం దేనికోసం ట్రై చేస్తున్నామో మనకి పిచ్చ క్లారిటీ ఉండాలి. ఆ రోలే మన ప్రైమరీ రోల్, అండ్ దీనికి అడ్జస్టెంట్ గా ఒక బ్యాకప్ రోల్ కూడా ఉండాలి. ఈ బ్యాకప్ రోల్ ఆల్మోస్ట్ మన ప్రైమరీ రోల్ లాగానే ఉంటది, కాకపోతే కొంచెం డిఫరెంట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ప్రైమరీ యూఎక్స్ డిజైనర్ అయితే బ్యాకప్ రోల్ ప్రొడక్ట్ డిజైనర్, ఆర్ ప్రైమరీ రోల్ డేటా అనలిస్ట్ అయితే సెకండరీ రోల్ బిఐ అనలిస్ట్, ప్రైమరీ ఫ్రంట్ ఎండ్ ఇంజనీర్ అయితే బ్యాకప్ యూఐ ఇంజనీర్. ఈ క్లారిటీ కోసం నువ్వు ఒక 4 క్వశ్చన్లు అడగాలి. నేను ఎగ్జాక్ట్ గా ఏ రోల్ కి టార్గెట్ చేస్తున్నా, నా స్ట్రెంత్ ఏంది, మార్కెట్ లో ఏ స్కిల్స్ కి డిమాండ్ ఉన్నాయి, నా బ్యాక్గ్రౌండ్ కి ఇంక ఎక్స్పీరియన్స్ కి క్లోజెస్ట్ ఫిట్ ఏంది. ఇది అయిపోయినాక సెకండ్ పార్ట్ ప్రొఫైల్ రెడీ చేయడం. మన దగ్గర రెజ్యూమే ఉంది కదా, అదే మస్తు ఎక్కువ అనుకుంటే నడవదు. ఈ జమానాలో ఒక పేపర్ తో పని నడిపిస్తా అంటే కష్టం. అందుకే మన ప్రొఫైల్ ని రెడీ చేయాలి. ఇప్పుడు ఈ ప్రొఫైల్ రెడీనెస్ అంటే రెజ్యూమేలా, లింక్డ్ఇన్ లా, పోర్ట్ఫోలియోలా, అండ్ మన ప్రాజెక్ట్స్ లా మొత్తం అన్నిట్లలో సేమ్ స్టోరీ చెప్పేటట్టు చూసుకోవాలి. అండ్ మనం చెప్తున్న వాటికి ప్రూఫ్స్ ఉండాలి. రిక్రూటర్ తో కాల్ మాట్లాడుతున్నప్పుడు ఇంప్రెస్ చేయడానికి ఐఎమ్ హార్డ్ వర్కింగ్ అంటే అది ప్రూఫ్ కాదు. సో ఇక్కడ స్టూడెంట్స్ కి ఇంకా రీసెంట్ గ్రాడ్యుయేట్స్ కి ప్రాబ్లం ఏంది అంటే గట్టి ఫుల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉండదు. సో అందుకే ప్రాజెక్టులు, అవుట్కమ్లు, క్లారిటీ ఇవన్నీ మంచిగా చూపించాలి. ఇక్కడ మన గోల్ పర్ఫెక్ట్ ప్రొఫైల్ కాదు, జాబ్ రెడీ ప్రొఫైల్. నెక్స్ట్ రెజ్యూమేలా రోల్ స్పెసిఫిక్ కీవర్డ్స్ ఉండాలి, రాండమ్ కోర్స్ వర్క్ ఏముండొద్దు, బుల్లెట్ పాయింట్స్, రిజల్ట్ ఓరియంటెడ్ ఉండాలి, అండ్ చాలా క్లీన్ ఉండాలి. నెక్స్ట్ లింక్డ్ఇన్ లా హెడ్లైన్ జనరిక్ ఉండొద్దు, అబౌట్ సెక్షన్ లో డైరెక్షన్ ఉండాలి, ఫీచర్డ్ పోస్ట్లలో కొన్ని ప్రాజెక్ట్స్ కనిపించేటట్టు ఉండాలి, అండ్ మన స్కిల్స్ అన్ని మనం అప్లై చేస్తున్న రోల్ కి రిలవెంట్ ఉండాలి. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ లో ఐ నో పైథాన్ అని రాయడం కన్నా ఐ బిల్ట్ దిస్, ఐ అనలైజ్ దిస్, ఐ ఇంప్రూవ్ దిస్ అని ప్రూఫ్ చూపించాలి. ఇంకొక 30 seconds ది మన ఇంట్రడక్షన్ కూడా రెడీ ఉండాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, హాయ్ ఐఎమ్ సంజీవ్, ఐ రీసెంట్లీ కంప్లీటెడ్ మై మాస్టర్స్ ఇన్ డేటా సైన్స్, మై ఫోకస్ ఈస్ ఆన్ డేటా అనాలిసిస్ అండ్ డాష్బోర్డింగ్. ఓవర్ ద పాస్ట్ ఫ్యూ మంత్స్ ఐ బిల్ట్ ప్రాజెక్ట్స్ అరౌండ్ SQL, పవర్ BI అండ్ పైథాన్, అండ్ ఐమ్ టార్గెటింగ్ ఎంట్రీ లెవెల్ డేటా అనలిస్ట్ రోల్స్. అంతే, ఇట్ కెన్ బి దిస్ సింపుల్, బట్ ఇట్ షుడ్ బి వెరీ క్లియర్. అందుకే మన ప్రొఫైల్ ని రెడీ చేసే ఈ సెకండ్ మైల్ స్టోన్ ని, ఈ సెకండ్ పార్ట్ ఆర్ సెకండ్ స్టెప్ ని వేగ్గా పెట్టొద్దు. ఎంత కన్సైజ్ గా, ఎంత పిన్ పాయింట్ ఉంచగలిగితే అంత మంచిది. మన రెజ్యూమే ఇంప్రూవ్ చేయాలి అనకుండా ఇన్స్టెడ్ ఫ్రైడే లోపల మన రెజ్యూమేది ఫస్ట్ వర్జన్ తయారు చేయాలి, లింక్డ్ఇన్ హెడ్లైనింగ్, అబౌట్ సెక్షన్ అప్డేట్ చేయాలి, మన స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసే 3 గట్టి ప్రాజెక్టులు ఏమైనా సెలెక్ట్ చేయాలి, మన ఇంట్రోని ఒక 10 సార్లు ప్రాక్టీస్ చేయాలి. ఇట్లా చేస్తే క్లారిటీ వస్తుంది అండ్ యాక్షనబుల్ గా ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే నేను ఈ జాబ్ చేయడానికి రెడీ రాబోయి, ఈ జాబ్ కి నేనే కరెక్ట్ అన్నట్టు రిక్రూటర్ కి ప్రూవ్ చేసుకోగలగాలి. అండ్ థర్డ్ పార్ట్ ఆపర్చునిటీస్. ఇక్కడ మనకు ఆపర్చునిటీలు దొరకక మస్త్ ఎమోషనల్ అయిపోయి ఆగమైపోతూ ఉంటాం. లైక్ బాబాయ్ అప్లై చేస్తే నువ్వు నాకు ఏం వస్తలేవు, చాలా కామన్ వినే విషయం. ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే మనకు ఒక పైప్ లైన్ ఉందా, లేకపోతే ర్యాండమ్ గా అప్లికేషన్స్ ఇస్తున్నామా? పైప్ లైన్ అంటే సింపుల్ గా నువ్వు అప్లై చేసినా అండ్ చేయబోయే కంపెనీలు, వాటి రోల్స్, ఇంకా వాటి స్టేటస్ మొత్తం ట్రాక్ చేయడం. నా ఆనెస్ట్ ఒపీనియన్ ఏంటి అంటే ఒక ట్రాకర్ లేకపోతే, కనీసం ఒక స్ప్రెడ్ షీట్ అయినా లేకపోతే జాబ్ మొత్తం కన్ఫ్యూజింగ్ అయిపోతుంది. మనం ఈ జాబ్స్ ని ట్రాక్ చేయడానికి ఎట్లా అయింది అని వేరే టూల్స్ వీడియోలో మంచి మాట్లాడుకుందాం. బట్ కనీసం ఒక స్ప్రెడ్ షీట్ అన్న ఉండాలి. దాంట్లో మనం ట్రాక్ చేసుకోవాల్సిన ఏంది అంటే కంపెనీ నేమ్, రోల్ టైటిల్, జాబ్ లింక్, అప్లై చేసిన డేట్, రిఫరల్ ఉందా, కాంటాక్ట్ పర్సన్ ఎవరు, అప్లికేషన్ స్టేటస్ ఏంది, ఇంటర్వ్యూ రౌండ్ ఉందా, ఏమైనా నోట్స్ అండ్ ఫాలో అప్ డేట్. అంతే కదా. ఇప్పుడు మైల్ స్టోన్ ఏంది అంటే డైలీ అప్లై చేయాలి కాదు. బెటర్ మైల్ స్టోన్ ఏంది అంటే 50 టార్గెట్ కంపెనీలు షార్ట్ లిస్ట్ చేయాలి, దాంట్లో 20 స్ట్రాంగ్ ఫిట్ ఉన్న రోల్స్ షార్ట్ లిస్ట్ చేయాలి, వీక్లీ ఒక 20 క్వాలిటీ అప్లికేషన్లు సబ్మిట్ చేయాలి, అండ్ కుదిరినన్ని కోల్డ్ అప్లికేషన్లు కూడా వేయాలి, అండ్ వీటన్నిటిని ఒక ట్రాకర్లో అప్డేట్ చేయాలి. ఇది ఇంపార్టెంట్ విషయం ఏంది అంటే ఓన్లీ కోల్డ్ అప్లికేషన్స్ మాత్రమే వేసుకుంటా కూర్చుంటా ఏదో ఒకటి తగ్గుతుందేమో, ఫోకస్డ్ గా అన్నిటిని టైలర్ చేసి నాకు కావాల్సిన కంపెనీస్ కి పంపే అవసరం ఏముంది, అంత ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం ఏముంది అని అనుకుంటాం. బట్ అట్లా కాకుండా కనీసం ఒక 10-15% అన్న స్ట్రాంగ్ ఫిట్ ఉన్న జాబ్ లిస్టింగ్లకి, ఇంకా మనకు కావాల్సిన కంపెనీలకి మన ప్రొఫైల్ ని ఎంత మంచిగా అండ్ ఎంత రిలవెంట్ గా తయారు చేసి పంపిస్తే అంత మంచిది. ఇక్కడ 100 ర్యాండమ్ అప్లికేషన్ల కన్నా ఒక 20 స్ట్రాంగ్ ఫిట్ ఉన్న అప్లికేషన్లు హెల్ప్ అవుతాయి. ఆఫ్ కోర్స్ వాల్యూమ్ ఇంపార్టెంటే, మనం కుదిరినన్ని జాబ్లకు అప్లై చేస్తూనే ఉండాలి. బట్ కొన్ని కావాల్సిన కంపెనీస్ కి అండ్ కావాల్సిన రోల్స్ కి ఎఫర్ట్ పెట్టి ప్రొఫైల్ టైలర్ చేసి సబ్మిట్ చేస్తే కొంచెం స్కోప్ పెరుగుతుంది. అండ్ ఫోర్త్ పార్ట్ నెట్వర్కింగ్. మస్తు మంది అసలు నెట్వర్కింగ్ అంటే భయపడతారు. మనం ఇప్పుడు ఎవరికైనా మెసేజ్ చేస్తే డిస్టర్బ్ చేస్తున్నామా, రిప్లై ఇయ్యరేమో, ఇప్పుడు ఏం మెసేజ్ పెట్టాలి, నేను ఇప్పుడు రిఫరల్ అడిగితే ఆక్వర్డ్ ఉంటుందా, ఇట్లా అన్ని మస్తు క్వశ్చన్లు మనం అడుగుతూనే ఉంటాం. బట్ ఇక్కడ రియాలిటీ ఏంది అంటే కోల్డ్ అప్లికేషన్లు మాత్రమే వేసుకుంటే ఈ మార్కెట్ లో జాబ్ కొట్టడం కష్టం, ఎస్పెషల్లీ రీసెంట్ గ్రాడ్స్ కి ఇంకా కష్టం. సో అందుకే నెట్వర్కింగ్ ని కూడా ఒక ఎమోషనల్ ప్రాసెస్ లాగా చూడాల్సిన అవసరం లేదు. ఇది కూడా మన ఓవరాల్ ప్రాసెస్ లో ఒక పార్టే కదా. ఇప్పుడు ఈ నెట్వర్కింగ్ ఎందుకు అంటే జాబ్ అడుక్కోవడానికి కాదు, ఫస్ట్ మార్కెట్ రియాలిటీ తెలుసుకోవడానికి, సెకండ్ విజిబిలిటీ పెంచుకోవడానికి, థర్డ్ మంచి ఆపర్చునిటీస్ క్రియేట్ చేసుకోవడానికి. ఇప్పుడు నువ్వు ఎవరికి రీచ్ అవుట్ కావచ్చు అంటే అలుమ్నై, నీ యూనివర్సిటీ సీనియర్స్, సేమ్ రోల్ ఉన్న ప్రొఫెషనల్స్, రిక్రూటర్స్, హైరింగ్ టీంలు ఉన్నోళ్ళు మొహమాటం పడకుండా, అసలు సిగ్గుపడకుండా రీచ్ అవుట్ అయిపోవచ్చు. అండ్ వీళ్ళకి మెసేజ్
కూడా చాలా పెద్దగా అవసరం లేదు. జస్ట్ ఇట్లా సింపుల్ గా, హై పీటర్, ఐఎమ్ ఎ రీసెంట్ గ్రాడ్ ఫ్రమ్ UMBC టార్గెటింగ్ ఎంట్రీ లెవెల్ ఫ్రంట్ ఎండ్ రోల్స్. ఐ కేమ్ అక్రాస్ యువర్ ప్రొఫైల్ అండ్ లైక్ యువర్ జర్నీ ఇన్ టు గూగుల్. ఐ వుడ్ లవ్ టు లెర్న్ ఫ్రమ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇఫ్ యూఆర్ ఓపెన్ ఫర్ అ షార్ట్ చాట్. అంతే, ఇక్కడ పెద్దగా ఏదో ఎస్ఐ రాయడం అవసరం లేదు. బట్ ఇట్లా రీచ్ అవుట్ అయిన తర్వాత వాళ్ళు నన్ను దేకాలి అంటే మన ప్రొఫైల్ కరెక్ట్ గా ఉండాలి. ఏదో హాఫ్ బేక్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ తోని మనం రీచ్ అవుట్ అయితే మోస్ట్లీ గోస్ట్ చేస్తారు. అదే మన ప్రొఫైల్ నిండుగా, యాక్టివ్ గా, ఎంగేజింగ్ గా, పోస్ట్లతోని, కమెంట్లతోని, రెస్పాన్స్లతోని కొంచెం బూమ్ అనిపిస్తే జనాలు కూడా మనకు రిప్లైలు ఇస్తారు. ఉట్టిగా ర్యాండమ్ మెసేజ్ అట్లా వదిలేసి రిప్లై కోసం వెయిట్ చేస్తూ ఉంటే మోస్ట్లీ రాకపోవచ్చు. ఇక్కడ మనకి నెట్వర్కింగ్ అనే పార్ట్ కూడా మెజరబుల్ గా ఉండాలి. లైక్ వారానికి ఒక 15 టార్గెటెడ్ మెసేజ్లు, ఒక 2-3 అలుమ్నై కన్వర్జేషన్లు, రిక్రూటర్లతో ఒక 2 ఫాలో అప్లు, అండ్ లింక్డ్ఇన్ యాక్టివిటీ కోసం కనీసం వారానికి ఒక పోస్ట్. ఆర్ వాట్ ఛాలెంజెస్ వీఆర్ ఫేసింగ్ కరెంట్లీ. ఇట్ కుడ్ బి లిటరలీ ఎనీథింగ్ డూడ్ రిలేటెడ్ టు యువర్ ప్రొఫెషనల్ జర్నీ. బట్ ఇక్కడ పోస్ట్లలో కూడా వాల్యూ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే స్లోగా యాక్టివిటీ పెరుగుతుంది, ఎంగేజ్మెంట్ పెరుగుతుంది, అండ్ జనాలు కూడా మనకు రెస్పాండ్ అవుతారు. ఇక్కడ నెట్వర్కింగ్ మనం చూద్దాంలే అని వదిలేయొద్దు. మనకు రిప్లై రాకపోయినా పర్లేదు, మనం చేయాల్సిన యాక్టివిటీ మాత్రం కంప్లీట్ కావాలి. ఎందుకంటే వాళ్ళ రిప్లై మన కంట్రోల్లో లేదు కదా. కానీ మనం క్వాలిటీ అవుట్ రీచ్ మెసేజ్లు పంపడం మాత్రం మన కంట్రోల్లోనే ఉంది. సో రిప్లై రాకపోయినా మనం చేయాల్సింది మాత్రం చేస్తూనే ఉండాలి. అండ్ ఫైనలీ 5th పార్ట్, ఇంటర్వ్యూస్. మస్తు మంది జస్ట్ అప్లికేషన్ లేసుడులని మొత్తం ఎనర్జీ అంతా పెట్టేస్తారు. అండ్ ఇంటర్వ్యూ కాల్ వచ్చిన తర్వాత యాక్చువల్ టెన్షన్ స్టార్ట్ అవుతుంది. మన అప్లికేషన్స్ తో పాటు ఇంటర్వ్యూస్ కోసం కూడా ప్యారలల్ గా ప్రిపేర్ అయితేనే ఉండాలి. ఇప్పుడు ఇంటర్వ్యూలలో కామన్ గా అయ్యేవేంది? టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, రెజ్యూమే వాక్ త్రూ, ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్స్, బిహేవియరల్ ఆన్సర్లు, టెక్నికల్ క్వశ్చన్లు, అండ్ కంపెనీ స్పెసిఫిక్ ప్రిపరేషన్ ఏమన్నా ఉంటే అది. వీటన్నిటి మీద ప్రిపేర్ అయ్యి మంచి గ్రిప్ తెచ్చుకుంటే మోస్ట్లీ ఎట్లాంటి క్వశ్చన్ వచ్చినా కానీ మనం ఆన్సర్ చేసేయచ్చు. అండ్ ఇక్కడ స్టార్ మెథడ్ మనకు మస్తు హెల్ప్ అవుతుంది. స్టార్ అంటే సిచ్యువేషన్, టాస్క్, యాక్షన్, రిజల్ట్. మనకి ఇంటర్వ్యూలో ఏం క్వశ్చన్ అడిగినా గానీ స్టార్ ఫ్రేమ్ వర్క్ తోని మనం రెస్పాండ్ అవ్వచ్చు. మన సిచ్యువేషన్ ఏంది, ఆ సిచ్యువేషన్ లో మన టాస్క్ ఏంది, దానికి మనం ఏం యాక్షన్ తీసుకున్నాం, అండ్ దాని నుంచి వచ్చిన రిజల్ట్ ఏంది. అంతే. ఇక్కడ చాలా మంది నార్మల్ ఆన్సర్లు ఎట్లుంటాయి అంటే, మేము బేసిక్ ఒక ప్రాజెక్ట్ మీద పని చేసినాము అండ్ నేను దాంట్లో UI చేసిన, ఇదంతా పనికిరాదు. ఇన్స్టెడ్ ఇది మనం ఎట్లా చెప్పొచ్చు అంటే, డ్యూరింగ్ మై క్యాప్స్టోన్ ప్రాజెక్ట్ అవర్ డాష్ బోర్డ్ హ్యాడ్ యూజబిలిటీ ఇష్యూస్. ఇప్పుడు నా రెస్పాన్సిబిలిటీ ఆ ఫ్లో ని సింప్లిఫై చేయడం. యూజర్ ఇంటర్వ్యూస్ చేసిన, పెయిన్ పాయింట్స్ ఐడెంటిఫై చేసిన, నెక్స్ట్ లేఅవుట్ ఇంప్రూవ్ చేసి ఒక 2 ఇటరేషన్లు టెస్ట్ చేసిన, అండ్ రిజల్ట్ ఏంది అంటే టాస్క్ కంప్లీట్ చేయడం ఈజీ అయింది. అండ్ ఇప్పుడు యూజర్స్ నుంచి మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. ఇట్లా చెప్తే ఒక స్ట్రక్చర్ ఉంటుంది, ఇంపాక్ట్ ఉంటుంది, అండ్ వాళ్ళ మెమొరీలు ఉంటుంది. సో అందుకే ఇంటర్వ్యూ పార్ట్ కోసం ఒక 10 స్టార్ స్టోరీలు రెడీ చేసుకోవాలి. 5 కామన్ బిహేవియరల్ క్వశ్చన్లు ప్రాక్టీస్ చేయాలి. కనీసం ఒక 3 కోర్ ప్రాజెక్టులు డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు తెలిసి ఉండాలి. అండ్ వారానికి కనీసం ఒక 2 మాక్ ఇంటర్వ్యూలు తీసుకుంటే మనకి ప్రాక్టీస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మన జాబ్ అంటే 5 పార్ట్లు ఉన్నాయి కదా, వీటిని మంచిగా ట్రాక్ చేసుకోవడానికి ఒక వీక్లీ స్కోర్ బోర్డ్ లాగా ఎట్లా సెట్ చేయాలో చూద్దాం. యాక్చువల్ మ్యాజిక్ అంతా ఉండేది గిన్నే. ఒక్కసారి అన్ని పార్ట్లు అండ్ మైల్ స్టోన్లు నంబర్ల లాగా అయితే మన జాబ్ అంటే భయం అనేది పోతుంది, అన్సర్టనిటీ పోయి మనం మొత్తం అంతా క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ ఈ వీక్లీ ట్రాకింగ్ ఎట్లనో ఒక ఎగ్జాంపుల్ తో చూద్దాం. ఫస్ట్ పార్ట్ ఏంది? రోల్ క్లారిటీ. 2 టార్గెట్ రోల్ లాక్ అయినాయా లేదా? ఎగ్జాంపుల్ ప్రైమరీ రోల్ UX డిజైనర్ అండ్ బ్యాకప్ రోల్ ప్రొడక్ట్ డిజైనర్. సెకండ్ పార్ట్ ప్రొఫైల్ రెడీ చేయడం. 2 టైలర్డ్ రెజ్యూమెలు చేసినామా, ఒక లింక్డ్ఇన్ అప్డేట్ ఇచ్చినామా, ఒక ప్రాజెక్ట్ పాలిష్ చేసినామా. నెక్స్ట్ ఆపర్చునిటీస్. మేబీ 25 జాబులు రివ్యూ చేసినామా, ఒక 10 షార్ట్ లిస్ట్ చేసినామా, ఒక 8 అప్లికేషన్లు సబ్మిట్ చేసినామా. నెక్స్ట్ 4th పార్ట్ నెట్వర్కింగ్. ఒక 15 అవుట్ రీచ్ మెసేజ్లు పంపినామా, 5 ఫాలో అప్లు చేసినామా, 2 కన్వర్జేషన్లు సెట్ చేసినామా. నెక్స్ట్ ఇంటర్వ్యూ పార్ట్. దీంట్లో 4 స్టార్ క్వశ్చన్లు ప్రాక్టీస్ చేసినామా, ఒక మాక్ ఇంటర్వ్యూ ఇచ్చినామా, 3 ప్రిపరేషన్ సెషన్లు సెట్ చేసినామా. ఇట్లా ఇవన్నీ మనం పేపర్ లో రాసుకొని ప్లాన్ చేసి సెట్ చేస్తే ఆ వీక్ మొత్తం పనిచేసి వీకెండ్ రాగానే ఆఫర్ రాలేదు అని కాకుండా నేను 8 స్ట్రాంగ్ ఫిట్ ఉన్న అప్లికేషన్లు సబ్మిట్ చేసిన, 15 మందికి రీచ్ అవుట్ అయినా, ఒక మాక్ ఇంటర్వ్యూ సెట్ చేసిన, ఒక ప్రాజెక్ట్ ను అప్డేట్ చేసిన. ఇట్లా ఒక ప్రోగ్రెస్ కనిపిస్తుంది. ఈ ప్రోగ్రెస్ నుంచి మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది అండ్ మన జాబ్ అంట్లో మూమెంటం ఉంటుంది. ఇక్కడ మన జాబ్ అంట్లో కాన్ఫిడెన్స్ అనేది రిజల్ట్స్ నుంచి కాకుండా కన్సిస్టెంట్ గా మనం చేస్తున్న పని నుంచి రావాలి. నెక్స్ట్ ఐటమ్ ఏంటి అంటే, ఇప్పుడు ఇన్ని గానం ఉన్నాయి కదా, అన్ని ఒకటేసారి ఎట్లా చేయాలి రాబోయే అని అడుగుతాం. నాకు తెలుసు. అండ్ ఇక్కడ అన్ని ఒకటేసారి చేయాల్సిన అవసరం లేదు. స్టూడెంట్ ఇంకా రీసెంట్ గ్రాడ్స్ కి బెస్ట్ ప్రియారిటీ ఏంది అంటే, ఫస్ట్ ఒక వారం 10 రోజులు రోల్ క్లారిటీ, రెజ్యూమే, లింక్డ్ఇన్, ఒక 2-3 ప్రాజెక్టులు క్లీన్అప్ చేయడం అండ్ బేసిక్ ఒక ఇంట్రో స్టోరీ తయారు చేయడం. నెక్స్ట్ వీక్ 2 నుంచి వీక్ 4 వరకు ఆపర్చునిటీస్ కోసం పైప్ లైన్ బిల్డ్ చేయి, క్వాలిటీ అప్లికేషన్స్ పెట్టు, నెట్వర్కింగ్ స్టార్ట్ చేయి, స్టార్ స్టోరీస్ ని రెడీ చేయి. అండ్ వన్స్ మన మెయిన్ బ్లాకర్ నుంచి బయటికి వచ్చి మార్కెట్ లో విజిబిలిటీ పెంచుకోవడం స్టార్ట్ అయిపోయిన తర్వాత మెల్లగా ఆన్ గోయింగ్ గా ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఇంకా ఫాలో అప్లు చేసుకోవచ్చు. అండ్ మనకు వస్తున్న రిజల్ట్ ని బట్టి దీన్ని ఆప్టిమైజ్ చేసుకోవాలి. ఇక్కడ డే 1 నుంచి 8 గంటలు అప్లై చేయడం కాదు, మనకు ఫౌండేషన్ ఇంకా ప్రొఫైల్ మొత్తం సెట్ చేయకుండా మనం ఎన్ని అప్లికేషన్లు వేసినా అని వేస్ట్ అవుతుంది. ముందు మన ఎయిమ్ సెట్ చేయాలి, తర్వాత దానికోసం మన ప్రొఫైల్ ని సెట్ చేయాలి, అప్పుడు ఆపర్చునిటీస్ కోసం పైప్ లైన్ సెట్ చేయాలి, నెక్స్ట్ మెల్లగా నెట్వర్కింగ్ స్టార్ట్ చేసి సెట్ చేయాలి. అండ్ లాస్ట్లీ వీక్లీ రివ్యూ. ఇక్కడ ప్రతి సాటర్డేనో సండేనో మనం వీక్ మొత్తం ఏం చేసినాం అనే దానికి ఒక 30 నిమిషాల రివ్యూ కంపల్సరీగా పెట్టుకోవాలి. ఈ రివ్యూలో 3 క్వశ్చన్లు ఉండాలిరా. ఫస్ట్ ది, ఈ వీక్ లో నేను ఏం కంప్లీట్ చేసిన. సెకండ్ ది, ఈ స్టేజ్ లో మనకు బ్లాకర్ ఉందా, లైక్ అప్లికేషన్స్ వేస్తున్నా కానీ మనకు ఏం రెస్పాన్స్ వస్తలేవు, మోస్ట్లీ రెజ్యూమే ఇంకా ప్రొఫైల్ వీక్ ఉండొచ్చు. నెక్స్ట్ ఇంటర్వ్యూలు వచ్చినా కానీ మనకు క్రాక్ అయితే లేదా, అయితే మోస్ట్లీ ప్రిపరేషన్ ఇంకా క్లారిటీ లేకపోవచ్చు. థర్డ్ ది, నెక్స్ట్ వీక్ కి మన బిగ్గెస్ట్ ప్రియారిటీ ఏంది, మేబీ వన్ ఆఫ్ ద బ్లాకర్ మీద ఫోకస్ పెట్టొచ్చు. కాల్ బ్యాక్స్ లేవు అంటే రెజ్యూమే, ప్రొఫైల్ ఇంకా మనం అనుకుంటున్న రోల్ కి మన ప్రొఫైల్ కరెక్ట్ ఉందా లేదా సెట్ చేయాలి. రీచ్ అవుట్ అయినా కన్వర్సేషన్స్ వస్తలేవు అంటే మేబీ మన అవుట్ రీచ్ మెసేజ్లు అనేవి ఇంకా సెట్ చేయాలి. ఇంటర్వ్యూలు అసలు క్రాక్ అయితే లేవు అంటే స్టార్ ఫ్రేమ్ వర్క్ సెట్ చేసి మంచిగా ప్రిపేర్ అయ్యి మాక్ ఇంటర్వ్యూస్ తో ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇట్లా మనం వస్తున్న ఫీడ్బ్యాక్ ని బట్టి ఇంప్రూవ్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటే ఎందుకు పోతుంది ఏంది అని గెస్ కొట్టే దగ్గర
దగ్గర స్టక్ అయిపోకుండా మనం మెల్లమెల్లగా ఇంప్రూవ్ అవుతూ ఉంటాం. సో అది కథ. ఈ వీడియో నుంచి ఒక మెయిన్ టేక్ అవే ఏం తీసుకోవాలరా అంటే, జాబ్ రావాలి అనేది ఒక ఎండ్ గోల్, అండ్ ఎండ్ గోల్ కోసం మైల్ స్టోన్స్ పెట్టుకోవడం అనేది ఒక ప్లాన్. ఇప్పుడు మన గోల్ మాత్రమే ఉంటే సరిపోదు కదా, మనకు ఒక ప్లాన్ ఉంటే మూవ్మెంట్ వస్తుంది. అండ్ ఇక్కడ మనం అవుట్కమ్ ని చేస్ చేయడం పక్కన పెట్టి మన కంట్రోల్లో ఉండే మైల్ స్టోన్స్ ని సెట్ చేసుకోవడం మంచిది. అండ్ ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత ఫస్ట్ ఒక నోట్బుక్ తీసుకో, ఆర్ మేబీ ఒక స్ప్రెడ్ షీట్ ఓపెన్ చేయి. ఇప్పటిదాకా మనం చూసిన ఈ 5 మైల్ స్టోన్స్ రాయి. ప్రతి మైల్ స్టోన్ కి నువ్వు ఈ వీక్ లో చేసిన నంబర్స్ అని రాయి. మనం అది చేస్తే ఈ జాబ్ అంటే అనేది ఒక ఇంపాసిబుల్ టాస్క్ లాగా కాకుండా మనం పక్కా చేయగలుగుతామనే మేనేజబుల్ టాస్క్ లాగా కనిపిస్తుంది. ఎందుకంటే కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు మనం ఎంత హార్డ్ వర్క్ పెట్టినా కానీ అది వేస్ట్ అయిపోతుంది రామో. అదే క్లారిటీ ఉంటే చిన్న చిన్న యాక్షన్లు కూడా కాంపౌండ్ అవుతాయి. సో ర్యాండమ్ గా కాకుండా మైల్ స్టోన్ సెట్ చేసుకొని పోతూ ఉంటే ఫోకస్ ఉంటుంది, కాన్ఫిడెన్స్ ఉంటుంది, అండ్ మనం బర్న్ అవుట్ కాకుండా ఉంటాం. అందుకే నువ్వు పానిక్ తో కాకుండా ప్లాన్ తో మూవ్ అవ్వాలి. సెట్ చేద్దాం, జాబ్ తెచ్చుకుందాం, ఇచ్చి పడేద్దాం. అంతే మరి, బాయ్.